శక్తులు వదిలిపోతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి. బహుబలంగా వాడుకుంటున్నాడు దేవుడు సమూయేలు అనే సేవకుడిని. ఓ రోజున అక్కడున్న మాంత్రికులు సారాయి అమ్మేవాళ్ళట. ఈ పాస్టర్ ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి సారాయి తాగటానికి ఎవరు రావటం లేదు. మరి మంత్రగాళ్ళేమో మంత్రాల కోసం మా దగ్గరికి రావటం లేదు. ఏదేమైనా ఈ పాస్టర్ని బ్రతకనీయకుండా చంపేస్తే మళ్ళా మన బిజినెస్ మనకు కొనసాగుతుందని మంత్రగాళ్ళు సారాయి అమ్మేవాళ్ళు ఒకరోజు కూడుకుని మాట్లాడుకుని ఒక 3 వ్యక్తుల్ని పిలిచి అతన్ని చంపేస్తే నీకు ఎంత కావాలి ఇస్తామో, ఆ పాస్టర్ని అడవిలో గుండా వస్తుండగా చంపేయాలి అని పథకం ప్రకారం మాట్లాడుకుని వారికి కొంత డబ్బు ఇచ్చాడట. సమూయేలు అనే పాస్టర్ గారికి తెలియదు ఆ విషయం. రోజు పొద్దున్న ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతూ ఆదివారపు ఆరాధనకి ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్నాడట. తండ్రి, నాతో మీరు వస్తున్నారు, ఈ అడవిలో మీరు క్షేమస్థితిని ఇవ్వండి, వాతావరణం మబ్బులు పట్టింది నాయన, వర్షం పడకుండా కాపాడండి అని. నేను తడవకుండా చర్చిలోకి వెళ్ళాలి, నీ యొక్క శక్తిని నీ ప్రజలకు కనపరచాలి, మీరు నాతోనే ఉండి నడిపించి మంచి వర్తమానం నీ బిడ్డలకి ఇవ్వండి అని ప్రార్థన చేసుకుని సమూయేలు అనే సేవకుడు బయలుదేరాడు. అడవిలో నడుచుకుంటూ వస్తే జల్లు స్టార్ట్ అయిందట, వర్షం జల్లు. జల్లు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వెంటనే ఒక చెట్టు కిందకి వెళ్ళి మోకరించి, తండ్రి ఈ వర్షాన్ని ఆపండి అయ్యా, బైబిల్ తడిసిపోతే నేను తడిసిపోతాను, బట్టలు తడిసిపోతాయి, వర్షాన్ని ఆపండి అయ్యా అని సమూయేలు అనే సేవకుడు కన్నీళ్లతో ప్రార్థన చేసుకుని లేచి నడుస్తుంటే ఇంకా పెద్దదైపోయిందంట. ప్రార్థన చేసుకున్న తర్వాత కుంభవృష్టి అట. దారి పొడుగున తడిచి ముద్దయిపోయాడు, బైబిల్ తడిచిపోయింది. తను పూర్తిగా తడిచి చర్చిలోకి వచ్చాడట. అప్పటికే విశ్వాసులు కొడుకుని చక్కగా బిడ్డలు పాటలు పాడుతూ దైవ సేవకుడు కొరకు ఎదురు చూస్తున్నారు. దైవ సేవకుడు కుంభవృష్టి వర్షంలో వచ్చి లోపలికి వచ్చి రాగానే వర్షం ఆగిపోయిందట. ప్రార్థన చేసుకుని లేచాకేమో వర్షం పెద్దదైపోయింది. చర్చిలోకి వచ్చి రాగానే వర్షం ఆగిపోయిందట. ఈ పాస్టర్ గారు ఎంత విశ్వాసి, ఎంత భక్తుడో, దేవుడంటే ఎంత భయభక్తులు కలిగిన వాడు, అంత బాధ కలిగిందట. చూడు, నేను అడవిలో వస్తూ వస్తూ వర్షాన్ని ఆపండి అయ్యా అని ప్రార్థన చేస్తే వర్షాన్ని ఆపకపోగా పెద్ద వర్షం అయిపోయింది. దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు. నేను ఇంతగా అనేకుల కొరకు ప్రార్థిస్తున్నప్పుడు అనేకుల పట్ల చేస్తున్నాడు, నా పట్ల ఎందుకు చేయలేదు, నా పట్ల ఎందుకు చేయలేదు, నా పట్ల ఎందుకు చేయలేదు దేవుడి కానీ వర్షాన్ని ఎందుకు ఆపలా? ఇప్పుడు ఈ నీళ్లు గారుకుంటున్న బట్టలు నీళ్లు గారేదాకా నిల్చోవాలి. ఆరాధన కూడా నడిపిస్తున్నారు బిడ్డలు. మరి నీళ్లు గారుకుంటూ నేను బలిపెట్టి ఎలా ఎక్కాలి? అసలు దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు అని బాధతో దేవుని మీద అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడట. సరే, బలిపీఠం ఎక్కే ముందు చిన్న ప్రేయర్ చేస్తున్నాడట. వాక్యమైన దేవుడా, నీ ప్రజలను మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి వాక్యానుసారంగా నడుచుకునే కృప దయచేయి. ఎవరి మనసులో అటు ఇటు వెళ్ళనివ్వద్దు, వాక్యం మీద ప్రతి ఒక్కరు దృష్టి ఉండాలని ప్రార్థన చేసుకుని ఇచ్చాడట. ఆ రోజు ఎప్పటికంటే ఎక్కువ బలంగా మంచి వర్తమానం అందించాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పటికంటే కూడా బలముగా వర్తమానం నడిపింపు వచ్చిందట. వాక్యం అయిపోయింది, అందరి సమస్యలు విని ప్రార్థనలు చేశాడు. ఇంటికి బయలుదేరాడంట. బట్టలు అప్పుడప్పుడే ఆడుతూ ఉన్నాయంట. ఇంటికి బయలుదేరి నేను నీ సేవ చేయడం వేస్ట్ అనుకుంటున్నాడంట మనస్సులో. ఏమనుకుంటున్నాడు? ప్రభువా, నేను నీ సేవ చేయడం వేస్ట్. ఎవరు? మంచి దైవజనుడు, మంచి ప్రార్థనాపరుడు, దేవుని అందరి భయభక్తులు కలిగిన వాడు, స్వస్థత వరాలు కలిగిన వాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే, దేవుడట ఆయన పట్ల కార్యం చేయలేదట. వర్షం ఆపమంటే ఆపలేదట. దైవజనుడు తడిసి ముద్దయిపోయాడట.
బైబిల్ కూడా తడిసిపోయిందట. నేను చర్చిలోకి వచ్చే వరకు ప్రార్థన చేసుకోలేసాక ఇంకా పెద్ద చేసేసా వర్షాన్ని, ఇంకా పెద్ద వర్షాన్ని పంపావు, నేను నీ సేవ చేయటం వేస్ట్ అనుకుంటున్నాడంట. తనలో తను ఎవరి దగ్గర అనుకుంటూ అసలు వచ్చేవారు నేను చర్చిలో అడుగు పెట్టాను చూడు అనుకుంటూ ఇంటికి వెళ్ళాడంట. భార్య అమ్మగారు భోజనం పెడితే, భోజనం దేవతే, దేవుడు చాలా అన్యాయం చేశాడు ఈరోజు నాకు. మామూలు అన్యాయం ప్రార్థన చేసుకునేసినారు, నీకు వర్షం పెద్దదైపోయి కుంభవృష్టి అయిపోయింది. ఆరాధన ఆగకూడదు కాబట్టి అలానే తడుచుకుంటూ వెళ్ళిపోయి వాక్యం చెప్పి వాళ్ళకి ప్రార్థన చేసి వచ్చాను. అసలు దేవుడు ఎందుకు నా ప్రార్థన ఆలకించలేదు? ఏమైంది? దేవుడికి నా మీద కోపం ఎందుకు వచ్చింది? నేను ఎప్పుడు చిన్న ప్రార్థన చేసిన వెంటనే సమాధానం ఇస్తాడు. వాళ్ళ సమాధానం ఇవ్వకపోగా ఇంకా వర్షం అధికమైపోయింది, ప్రార్థన చేసాక ఇంకా ఎక్కువైపోయింది, కుంభవృష్టి వర్షం అయింది. కాబట్టి నేను ప్రార్థన చేయనిక నా ఇష్టం ఉంటే ఎంత చర్చిలోకి లేకపోతే లేదు. ఆయన నా పట్ల కార్యం చేయనప్పుడు నేను ఆయన మాట చెప్తే వినాలి. ఈ రీతిగా తనలో తను ఆవేశభరితుడై ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకుంటా వరండాలో కుర్చీ వేసుకుని కూర్చుని ఆవేశపూరితమైన నిర్ణయాలు. భార్య వచ్చేవండి, భోజనం చేయండి, సమయం చాలా అయింది రండి, భోజనం లేదు, దేవుడి సమాధానం నాకు రాలా, దేవుడి రోజు నాకు సమాధానం ఇలా, నా ప్రార్థన ఆలకించకపోగా ఇంకా ప్రార్థన చేసి లేచిన తర్వాత వర్షం ఎక్కువైపోయింది అని భార్యతో మాట్లాడుతూ సీరియస్గా ఉన్నాడంట. ఈలోగా ముగ్గురు వ్యక్తులు వచ్చి వందనాలండి అయ్యగారు అన్నారండి. యవనస్తులైన ముగ్గురు. వాళ్ళ చేతుల్లో తుపాకులు ఉన్నాయంట. అవి చూడగానే ఆయన గుండె జల్లుమని లేచిన, ఏంటి మీరు ఎవరు అన్నాడట. వందనాలయ్యా, మమ్మల్ని క్షమించండి అన్నారట. మీరు నాకేం చేస్తారు మిమ్మల్ని క్షమించడానికని? అదే ఆవేశంలో ఆ ఉడుకులో ఆ బీపీలోనే ఉన్నాడు కదా, ఆవేశపూర్తిగా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఈ ప్రాంతంలో మీరు వచ్చిన దగ్గర నుంచి మీ ప్రార్థనల ద్వారా జరిగిన కార్యం అంటూ లేదు. చేతబడి శక్తులను బాగుపడ్డారు, పెద్ద పెద్ద దెయ్యాలు వదిలిపోయినాయి. అయ్యా, సారాయి తాగి పడిపోయారు, ఎక్కడ పడితే అక్కడ అడవిలో పడిపోయి పాము కాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు అనేకులు ఉన్నారు. మీరు వచ్చిన తర్వాత సారాయికి వెళ్ళకుండా అందరూ దేవుని భయముతో దేవుని గురించి విని దేవుడు ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు అని దైవజనుడు చెప్తున్నాడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని సారాయిలు మానేస్తారు చాలామంది. సారాయి కొట్టోడికి లాస్ అయ్యి మంత్రగాడికి లాస్ అయింది. లాస్ అయిన వాళ్ళు కోపావేశంలో ఇదిగో మాకు డబ్బు ఇచ్చి ఈ తుపాకులు ఇచ్చి మీరు అడవిలో నుంచి వస్తూ ఉంటారు, కాల్చేయమని పంపించారయ్యా. ఈరోజు ఉదయాన్నే కాపలాలు కాస్తాం ఫలానా చెట్ల వెనకాల ఉండి. అయితే ఏం జరిగిందో తెలుసా? నీ దేవుడు గొప్ప దేవుడయ్యా అంటే, అవునయ్యా నీ దేవుడు గొప్ప దేవుడు. ఏంటో తెలుసయ్యా, మీరు వచ్చే మార్గంలో వర్షం, కుంభవృష్టి ప్రాంతంలో ఎక్కడ వర్షం లేదు. ఆ కుంభవృష్టి వర్షం ఆగకుండా కురియటం వల్ల మా తుపాకుల్లో ఉండే పౌడర్ తడిసిపోయిందయ్యా, కాల్చే పౌడర్. తడిసిపోవడం వలన మేము మిమ్మల్ని కాల్చలేకపోయాం. ఎంత గొప్ప దేవుడయ్యా, నీ కోసం నిన్ను బ్రతికించుకోవడం కోసం కుంభవృష్టి వర్షాన్ని ఇస్తే మా తుపాకులు ఉన్న పౌడర్ తడిసిపోయింది. దానివల్ల ఎంత కాల్చినా మా తుపాకులు పేలలేదయ్యా. అప్పుడు భయమేసిందయ్యా మాకు, మీరు మామూలు సేవకులు కాదని. అప్పుడట నిలబడి గుండెలు దడ కొట్టుకుంటుందంట దేవుని శక్తి. వాళ్ళు చెబుతుండే అనిలు వచ్చి హంతకులు వచ్చి దేవుని శక్తి గురించి చెప్తుంటే, ఇప్పుడు దాకా దేవుడిని కించపరిచిన వాడు నా ప్రార్థనలకి ఇలా అనవద్దు, నా ప్రార్థనలకి ఇలా సాగద్దు, నా ప్రార్థన ప్రతిఫలం ఇలా సేవ చేయను, ఇలాంటి ఎన్నో నిర్ణయాలు తీసుకున్న సొమేలని ఈ సేవకుడు, రెప్పపాటులో దేవుడి మీద తిరుగుబాటు చేసిన ఈ సేవకుడు గురించి అన్యులు వచ్చి అంత చక్కగా చెప్తున్నారంట. అయ్యా, మీరు దేవుని చేతిలో ఉన్నారు, దేవుడు మీ కోసం వర్షాన్ని కురిపించకపోతే ఈరోజు మీరు శవమై ఇంటికి వచ్చేవాడు. అప్పుడు ఉన్నవాడు ఉన్నట్టు వణికిపోతున్నాడట. అన్యులు సాక్ష్యం ఇస్తే దేవుని శక్తిని వాడు వివరిస్తుంటే వణికిపోతా ఉన్నాడట.
వాళ్ళు ముగ్గురు వచ్చి కాళ్ళ మీద పడి మమ్మల్ని క్షమించయ్యా, ఇదిగో వాళ్ళు ఇచ్చిన డబ్బు నీకు ఇచ్చేస్తున్నావు, తీసుకోయ్యా, ఈ డబ్బుతో నువ్వు వాడుకోయ్యా, అయ్యా మమ్మల్ని క్షమించు, మీరు దైవ సేవకులు, ఇంత శక్తి గల దేవుడు మీకు వెన్నంటి ఉన్నాడని ఈరోజు ఈ వర్షం ద్వారా మేము తెలుస్తున్నామయ్యా. ఎన్నడూ నీ జోలికి రామయ్యా, ఎంత డబ్బిచ్చి నిన్ను చంపమన్నా నేను చంపమయ్యా. ఆ గొప్ప దేవుడు ఈరోజు వర్షంగానే మీకోసం వర్షం కురిపించాడయ్యా. మీరు వెళ్ళే మార్గమే వర్షంతో ముద్దయిపోయిందా, ఎక్కడ చుట్టూ వర్షం లేదు. మీకోసం ఆ దేవుడు ఇంత గొప్ప కార్యం చేసిన దేవుణ్ణి మేము అంగీకరిస్తూ మేము కూడా చర్చికి వస్తామయ్యా అన్నారట. నిలబడినట్టు వణికిపోతా, గజగజ వణికిపోతా దేవుని శక్తిని వాళ్ళు అన్నిలు వచ్చి వివరిస్తే, మీ పక్షంగా నిలబడిన దేవుడు మామూలు దేవుడు కాదు. ఈరోజు వర్షం రాకపోతే ఈరోజు వర్షం రాకపోతే మీ సెవెంటికి వచ్చేదయ్యా అన్నప్పుడట కన్నీళ్ళు కార్చేసుకుంటూ నిలబడి పెద్ద శబ్దముతో, యేసయ్యా నీవు ఇంతగా నన్ను ప్రేమించావని తెలుసుకోలేని దుర్మార్గున్నయ్యా, తొందరపడి ఎన్నో రీతిలుగా నిన్ను కించపరిచి మాట్లాడి అసహనం వ్యక్తం చేసిన పాపినయ్యా, అయ్యా నన్ను క్షమించండి, అయ్యా ఘోర పాపిని ఇప్పుడు నేను నీ శక్తిని కనుక తెలుసుకోలేకున్నా పాపినయ్యా. ఇదిగో ఈ వ్యక్తులు వచ్చి నీ శక్తిని వివరిస్తున్నారు. మీరు నాకు తోడై ఉండి నన్ను ఈరోజు కాపాడినటువంటి గొప్ప దేవుడని మీరు వివరిస్తుంటే నాకు సిగ్గనిపించిందయ్యా. సేవకుడై ఉండి ఇంతకాలం నీ శక్తి కార్యాలని ఈ ప్రజల మధ్య పంచుతున్న నేను, నాకొక్క కార్యం, నా ప్రార్థనకి ప్రతిఫలం రాలేదనుకుని ఇష్టానుసారంగా మాట్లాడి అసహనం వ్యక్తం చేశాను, సరిగాను గొనిగాను నీ మీద తండ్రి నన్ను క్షమించు క్షమించని ఆ వరండాలోనే డొల్లడొల్లి కన్నీరు మున్నీరు ఏడుస్తున్నాడంట. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో కొన్ని లేఖనాలు చూస్తే మనకి అడిగినవన్నీ వెంటనే రాలేదని, అడిగినట్లుగా జరగలేదని, మనం అడిగిన మన అవసరాలు తీర్చబడలేదని, అనేక సందర్భాల్లో దేవుని మీద అసహనం వ్యక్తం చేసిన వారు ఇక్కడ ఎవరైనా ఉంటే, నువ్వు కోరుకున్న కోరికలు తీరలేదని, నీ ప్రార్థనకి ప్రతిఫలం రాలేదని, నువ్వు అనుకున్న ఉద్యోగమో లేకపోతే అనుకున్న వివాహమో జరగలేదని, నువ్వు అనుకున్న రీతిగా నీ ఇల్లు కట్టబడలేదు, నీ పిల్లల జీవితాలు చక్కబడలేదని అసహనం వ్యక్తం చేసేవారు ఎవరైనా ఇక్కడ ఉంటే జాగ్రత్త. రోమాపత్రిక వాక్యంలోనికి వెళ్ళిపోదాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వాక్యమును పెద్దగా చదవండి. దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తమును సమకూడి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయని ఎరగండి, తెలుసుకోండి. ఏం జరిగింది దీనికి? వర్షం కుంభవృష్టిగా రావటం వల్ల ఆయన సొనిగాడు కొనిగాడు, నేను ప్రార్థన చేస్తే వర్షం వల్ల నేను తడిసిపోయా, బైబిల్ తడిసిపోయిందని దేవుని మీద భయంకరంగా అసహనం వ్యక్తం చేశాడు. కానీ ఆ వర్షం ఆయన మేలు కోసం వచ్చింది. ఎవరి మేలు కోసం? ఆ పాస్టర్ గారు, ఆ దైవజనుడు సమయలు అనే దైవజనుడు మేలు కోసం, అతని ప్రాణాన్ని కాపాడటం కోసం దేవుడు వర్షాన్ని కురిపించాడు. హల్లెలూయా. అదే వర్షం రాకపోతే తుపాకులతో కాల్చి చంపేసేవాళ్ళు ఆ దుండగులు. వాళ్ళు అంటున్నారు, అయ్యా గొప్ప దేవుడు అయ్యా, నిన్ను వెంబడిస్తున్న దేవుడు, నువ్వు వెంబడిస్తున్న దేవుడు. ఆ దేవుడు ఈరోజు ఇంత వర్షం కురిపించి నిన్ను కాపాడుకున్నాడయ్యా. నువ్వంటే ఎంత ప్రేమయ్యా దేవుడికి, నువ్వంటే ఎంత ప్రేమయ్యా దేవుడికి. ఈరోజు దేవుడు వర్షం కురిపించకపోతే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఆ అడవిలో. ఆ వర్షాన్ని కేవలం నిన్ను బ్రతికించుకోవడమే పంపించాడు దేవుడు అన్నప్పుడు కన్నీళ్లు కార్చేస్తున్నాడు, వణికిపోతున్నాడు. ఇప్పుడు దాకా సొనిగాడు. నేను ప్రార్థన చేస్తే వర్షాన్ని ఇంకా పెద్దది చేస్తావా? భార్య వచ్చి భోజనం తీసేయి,
దేవుడు నా ప్రార్థనకి ప్రతిఫలమే లేదు, తడిసి ముద్దయిపోయాను, నేను బైబిల్ తడిసిపోయింది. ఎన్ని రోజులు కారుతో బైబిల్ నేను ఆపోయాడు, ఇంకా పెద్ద చేశాడు. పెద్ద వర్షం రాకపోతే ఆయన చచ్చిపోయేవాడు. హల్లెలూయా. ఆ హంతకులు కాల్చి చంపేసేవాడు. ఆ హంతకులకి రక్షణ దొరికేది కాదు. ఇప్పుడు ఆ హంతకులే ముందు మారిపోయారు. హల్లెలూయా. ఈ దైవజనుడి కంటే ముందు మారిపోయింది హంతకులు. ఇంత సేవ చేసిన దైవజనుడు దేవుని శక్తి అంతా చూసిన వాడు గ్రహించుకోలేక, ఇది నా మేలు కోసం వచ్చిన వర్షమేమో, నేను నా దేవుని మీద సొనగకూడదు, నా దేవుడు ఏది చేసినా నా మేలు కొరకే అని బైబిల్ చెప్తుంది కదా. నేను ఎందుకు సొనగుతున్నాను, దేవుని మీద అసహ్యం వ్యక్తం చేస్తున్నానని ఒక్కసారి ఆగి ఆలోచించి గ్రహించుకోలేని దౌర్భాగ్యపు మనస్సు అతనికి ఉంది. సాతాను అనుచరుడిగా మారిపోయాడు. దేవుని మీదే తిరుగుబాటు చేసేవాడిగా మారిపోయాడు. ఇక్కడ రోమాపత్రిక ఎంత చక్కగా సెలవిచ్చింది. ఏమని సెలవిచ్చింది? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నాయని ఎరిగి ఉండండి అన్నాడు. మేలు కలగటానికి సమస్తం సమకూడి వర్షం వెంబడించింది. ఆ వర్షమే పడకపోతే, వాళ్ళ తుపాకులు తడిసిపోకపోతే ఆ తుపాకులతో కాల్చి చంపేసేవాడు. దేవుడు వర్షాన్ని పంపి ఈయన వెన్నంటే ఉండి ఈయన మీదకి ఆ తుపాకులు ఎక్కువ పెట్టకుండా తుపాకుల్ని తడిసి ముద్ద చేపించేస్తాడు వర్షం ద్వారా దేవుడు. తన సేవకుడిని కాపాడుకోవడానికి, అయితే సేవకుడు అది గ్రహించుకోకుండా, ఇది నా మేలు కోసమే తలుచుకోకుండా, గ్రహింపు లేకుండా దేవుని మీద సొనగటం మొదలుపెట్టారు. అలాంటి వారు ఇక్కడ ఎవరైనా ఉంటే దేవుని బిడ్డలారా, ఏది జరుగుతున్నా దేవుని పిల్లలకి, దేవుడిని ప్రేమించే వారికి మేలు కోసమే కానీ కీడు కోసం కానే కాదు. చెప్పాలి, కీడు కోసం కానే కాదు, మేలు కోసమే. ఒక నష్టం వచ్చిన మేలు కోసమే, ఒక శ్రమ వచ్చిన మేలు కోసమే, ఒక రోగం వచ్చిన మన మేలు కోసమే. రోగంలో బాగా ప్రభువుని స్తుతిస్తారు కొంతమంది స్తుతించలే కానీ దేవుడిని ప్రేమించే బిడ్డల రోగాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తారు. అందుకే అపొస్తలుడైన పౌలు మొదటి దశలోనిక పత్రికలో ఒక చక్కటి మాట రాస్తాడు. 5వ అధ్యాయంలో మొదటి దశలోనిక పత్రికలో ఇలాంటి పాస్టర్లే కానీ, ఇలాంటి విశ్వాసులే కానీ తను మాట్లాడినప్పుడు, తను ప్రార్థించినప్పుడు కార్యం జరగకపోతే, దేవుడు వారికి అనుకూలంగా క్రియ చేయకపోతే గొనిగి దేవుని కృపను కోల్పోతా ఉన్నారు అనేకులు. సొనగద్దు దేవుని వీళ్ళారా, సొనగద్దు దేవుని మీద అసహనం ఎప్పుడు వ్యక్తం చేయలేదు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో చదవండి. మొదటి దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం నుంచి చదవండి. 16 వచ్చింది. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుని స్తోత్రపడి. ప్రతి విషయమునందు, మేలు జరిగిన, కీడు జరిగిన, నష్టం వచ్చిన, రోగం వచ్చిన, ప్రాణపోయే స్థితి వచ్చిన, ధనము పోయినా ఏం చేయాలంట? దేవునికి మేలు జరిగినప్పుడు కాదు కృతజ్ఞతాస్తుతులు క్రైస్తవులు చెల్లించాల్సింది. నీ గొప్ప దేవుడు కీడు వచ్చిందంటే కీడు వెనకాల ఒక మేలు ఉంది, శ్రమ వచ్చిందంటే శ్రమ వెనకాల ఒక మేలు, దేవుని నీ పక్షంగా నిలబడి ఉంది. కాబట్టి ఏది జరిగినాను నీ దేవునికి ఎల్లప్పుడూ కష్టములో, నష్టములో, రోగములో, ఇబ్బందులు, మేలు జరిగినప్పుడు, ఆశీర్వాదాలు వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ప్రతి విషయంలో నీ దేవునికి ఎల్లప్పుడూ ఏం చెల్లించాలట? పాస్టర్ గారు లాగా, సమయాల అయ్యగారు లాగా సొనగమని కాదు. అయ్యగారు అడుగడుగున సొనుగుతూ వచ్చాడు. నేను ప్రార్థన చేసి లేచాను, ఇంకా పెద్దది చేశాడు వర్షాన్ని దేవుడు. ఈరోజు నా ప్రార్థనకు ఫలితం ఇలా, నేను తడిసి ముద్దయిపోయి చూసుకున్నాడు కానీ వెనకాల గొప్ప ప్రమాదం పొంచుందేమో అనుకోలే. దైవజనుడు అయ్యుండి కూడా గ్రహింపు లేకుండా ప్రవర్తించి మాట్లాడితే ఆ హంతకులు వచ్చి ఎదురుగా నిలబడయ్యా మమ్మల్ని క్షమించండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని కాపాడటానికి కుంభవృష్టి వర్షాన్ని కురిపించాడు. మా తుపాకులు తడిసిపోయి, అందులో పౌడర్ కూడా తడిసిపోయి ఉండటం వల్ల మేము మిమ్మల్ని కాల్చడానికి అవకాశం లేకుండా పోయింది. దేవుడు మీ వెన్నంటే ఉన్నాడయ్యా అన్నప్పుడు సిగ్గుతో తలదించుకుని అప్పుడు కన్నీరు కారుస్తున్నాడు. దైవజనుడైందుకు కూడా గ్రహింపు లేకుండా ఉన్నాడు.
ఏది జరిగినానో మన మేలు కోసమే. ప్రతి విషయమునందునూ కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లించాలి. చదవండి, వాక్యం పూర్తి చేయండి. ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయండి. ఎలాగో నష్టముల కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కష్టముల కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, రోగముల కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నిందల అవమానాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మేలు జరిగినప్పుడు కాదు. చాలా మంది మేలు జరిగితే కృతజ్ఞత కూటం పెట్టండి అయ్యా, పిల్లడికి ఉద్యోగం వస్తే కృతజ్ఞతా కూటం పెట్టండి అయ్యా, బాబు పుడితే కృతజ్ఞతా కూటం పెట్టండి అయ్యా, పాప పుడితే వద్దు. మంచి కట్నం వస్తే కృతజ్ఞతా కూటం పెట్టండి అయ్యా, అది కట్నం అయిపోతే ఈ పాస్టర్ గారిలో సొనుగుతుంటారు. సమయాలు అనే పాస్టర్ గారు గొప్ప స్వస్థత వరాలతో ఉన్నప్పటికీ చిన్న విషయం కాడ తన క్షేమం కోసం దేవుడు వర్షాన్ని కురిపించాడు. తన ప్రాణాన్ని కాపాడటానికి దేవుడు వర్షాన్ని కురిపిస్తే ఏం చేస్తున్నాడు? వర్షాన్ని బట్టి నేను ప్రార్థన చేసి లేస్తే ఇంకా పెద్దది చేశాడా, నేను ఆపమని ప్రార్థన చేస్తే ఇంకా కుంభవృష్టి చేశాడా, అనమదేవదేళ్ళు అంటున్నాడు భార్యని. అసహనంతో ఉన్నాడు, నేను ఇంత సేవ చేసింది వేస్ట్ అంటున్నాడు. అబ్బా ఆ హంతకులు వచ్చి వదనాలయ్యా, నీ దేవుడు ఎంత గొప్ప దేవుడయ్యా అంటుంటే ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఈరోజు కుంభవృష్టి వర్షం రాకపోతే నీ ప్రాణాలు పోయాయి. ఇదిగో తుపాకులు రెడీ చేసుకుని మేము ఆ చెట్ల చాటున ఉన్నాం. వర్షం వచ్చి మా తుపాకులను పౌడర్ సమస్తం తడిచిపోవడం వలన మీరు కాపాడబడ్డారయ్యా. దేవుడే అంత వర్షాన్ని మీకోసం కురిపించాడు అంటుంటే సిగ్గుతో తలదించుకుని కళ్ళమన్నీళ్ళు కారుస్తూ గజ అప్పుడు వణిగిపోతున్నాడు. అమ్మో, నన్ను కాపాడటానికి ఇంత కుంభవృష్టి వర్షం కురిపించాడు నా తండ్రి, నన్ను ఇంత ప్రేమించావయ్యా అని అప్పుడు డొల్లు ఏడుస్తున్నాడు. నా కోసమయ్యా నేను వర్షం ఆగలేదు, పెద్దదైపోయిందని నీ మీద సొనిగాను గొనిగాను అసహనం వ్యక్తం చేశాను, కానీ నన్ను బ్రతికించడానికి వర్షాన్ని పంపించావయ్యా ఈరోజు అని అప్పుడు అల్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ముందు సొనిగేస్తాం గొనిగేస్తాం, దేవుడు కార్యం చేయబోతే నువ్వు అడిగినే రాకుండా నీకు యాంటీగా ఏదైనా జరిగితే ఈ సమయాలయ్య గారిలాగా సొనుగుతా గొనుగుతా ఉండేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే జాగ్రత్త. ఏది జరిగినా మేలుకు వస్తున్నానంట, మన మేలుకు వస్తున్నానంట. దేవుణ్ణి ప్రేమించే ప్రజల మేలుకు వస్తున్నాయి. నష్టమైన, కష్టమైన, అవమానాలైన, నిందలైన, రోగమైన. హల్లెలూయా. రోగంలో స్తుతించు, అవమానాల్లో స్తుతించు, నిందల్లో స్తుతించు, నష్టంలో స్తుతించు, ప్రతి దానిలో స్తుతించు. వెనకాల గొప్ప మేలు వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఏది జరిగినా నీ మేలుకు వస్తున్నాయి. రోజు ఒక సువార్తికి గ్రామాలమ్మట బయలుదేరాడంట. కాస్త అన్నం పెట్టుకుని సంచిలో పెట్టుకుని బైబిల్ పాటల పుస్తకాలు తీసుకుని కంజీరు తీసుకుని పల్లెటూళ్ళకి వెళ్ళి ఆ కంజీరు బట్టి పాటలు పాడుతా దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడట. మెట్టమధ్యాహ్నం పూట భోజనం చేద్దామని ఆ గ్రామ పొలిమేరలకు మామిడి తోట దిట్టంగా చక్కగా నీడ ఎండ కనపడకుండా ఉన్నట్లు చెట్లు బాగా గుబురుగా పెరిగిపోయాయి. అక్కడికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి కూర్చున్నాడు. పట్ట వేసుకుని భోజనం చేస్తాగా బాగా తిరిగి కాలినడుకున్నాడుగా గ్రామాలు. బడలికి వచ్చి నిద్రలోకి వెళ్ళాడంట. నిద్రపోతుంటే పైనుంచి బాగా ఊరిపోయిన 2 కాయలు నసల మీద టపా పడ్డాయట. 2 కాయలు పడంగానే మంచి సీరియస్గా లేచి, ఎవరో సువార్థికుడు, దేవుని పేరే దేవుడికి యాంటీగా తయారవుతుంది. సువార్థికుడు బాగా వాక్యం తెలుస్తున్నాడు. లేచి మామిడికాయలు సీరియస్గా చూసి ఆ చెట్టు వేసినవాడిని, మామిడి తోట యజమాని ఆ మామిడికాయల్ని దుమ్మెత్తిపోయటం మొదలుపెట్టాడట, శపించడం మొదలుపెట్టాడట. పెట్టి మంచి ఇంత ఖరాబ్ చేశారు. మంచి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాను. ఇంకో గంటలో పడుకుంటే బాగుండేది, నా ప్రాణానికి 2 కాయలు చూడు ఎంత పని చేసినా తలకాయ కూడా వాసింది అనుకుంటూ ఉన్నాడు. నీలోగా పైనుంచి టపా మన 2 తాస్మాలు పడ్డాయట.
పడగెత్తి ఈయన మీదకి వస్తుంటే సంచి వరకు తీసుకుని బాబో అనుకుంటే పరిగెత్తాడంట ఊరు బయట రోడ్డుకి. పరిగెత్తాము, నేను దేవుడి మీద అసహనంతో మామిడి తోట యజమానుడిని, మామిడి చెట్లు కాయలు ఇష్టానుసారంగా మాట్లాడాను పాపిని. ఆ కాయలు పడకపోతే గాఢ నిద్రలో ఉండి పాములు పడి నన్ను కాటేసేసాయే బాబు, దేవుడే ఆ కాయలు పడేస్తాడని అప్పుడు మళ్ళీ దేవుడిని జ్ఞాపకం. ఇలాంటి అవకాశవాదులు క్రైస్తవులు చాలామంది, అందరూ కాదు. క్రైస్తవులలో స్వార్థ ప్రియులు మాట్లాడతారు. దేవుని శక్తి తెలుసు కూడా. మామిడికాయల్ని, మామిడి చెట్టుని వేసిన వాళ్ళని, తోట యజమాని అందరినీ శక్తించాడు. ఇష్టానుసారంగా మాట్లాడాడు, శనిగాడు గొనిగాడు. ఆ కాయలు తల మీద పడ్డాయి. 2 పాముల వెనకాల ఎప్పుడైతే పడ్డాయో కూర్చుని సొనుకుంటుంటే అప్పుడు అయ్యో, నా మేలు కోసం దేవుడి కాయలు నా మీద పడేసాడు, లేకపోతే నేను గాఢ నిద్రలో ఉంటే ఈ 2 నన్ను కాటే చంపేసాయి అని అప్పుడు అనుకుంటున్నాడు. ఆ కాయలు పడటం ఆయన మేలు కోసం. హల్లెలూయా. ఆ కాయలు పడ్డప్పుడు లేచి ప్రభువును స్తుతించాడా? తండ్రి, నీకు వందనాలు, నా మేలు కోసం ఏం జరగబోతుంది, ఈ కాయలు నా తల మీద పడేసావయ్యా, నీకు స్తోత్రాలయ్యా అన్నాడా? పావులు కింద పడిన తర్వాత పరిగెత్తుకుంటే రోడ్డెక్కి అప్పుడు దాకా సొరుగుతా కూర్చున్నాడు, గొరుగుతా కూర్చున్నాడు, శాపాలు పెడతా కూర్చున్నాడు. ఎప్పుడైతే 2 త్రాసు పావులు పడి పరిగెత్తి మీదకి వస్తున్నాయో అప్పుడు అమ్మో, నా మేలు కోసం ఈ కాయలు పడేసావయ్యా, నన్ను లేపడానికి కాయలు నా మీద పడేస్తావా తండ్రి, గ్రహించుకోలేకపోయిన పాపిని అని అప్పుడు ఏడుస్తూ అప్పుడు స్తుతిస్తున్నాడు. ఇక్కడ ఏది జరిగినానో దేవుడిని ప్రేమించే వారికి ఏది జరిగినానో సమస్తము సమకూడి మన మేలు కోసమే. దేవుడిని ప్రేమించే బిడ్డలకి మేలు కోసమే జరుగుతాయట, కీడు కోసం కానే కాదు. ఆ సమయాలయ్య గారు మేలు కోసం వర్షాన్ని కురిపిస్తే ఆ కుంభవృష్టి వర్షం ఆగలేదని ఆయన ప్రార్థన చేసి ఆత్మ అంటే దేవుడు ఆపలేదని సరిగాడు. కానీ వర్షం ఆగుంటే ఆయన ప్రాణాలు గాలి కలిసిపోయారు. ఈ చెట్టు కింద ఉన్న సువార్థికుడి నెత్తి మీద మామిడికాయలు పడకపోతే ఆ పాములు పడి 2 కాటే చంపేశాయి. ఏది జరిగినా మన మేలు కోసమే అని పౌలు రోమా పత్రికలో రాసి ఈ దశలోనికకు వచ్చేటప్పుడు ఏమంటున్నాడంటే, ప్రతి విషయమునందును నీ దేవునికి ఎల్లప్పుడూ నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో నష్టమైన, కష్టమైన, రోగమైన, మేలు జరిగిన, కీడు జరిగిన, సమాధానమైన, అసమాధానమైన అన్నిటిలో దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోండి అంటున్నాడు. ఇలాగూ చేయుట మీ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళిద్దరు సరిగినట్లుగా, పాస్టర్ సమయాలు గారు సరిగినట్లు, ఈ సువార్థికుడు సొనిగినట్లు మామిడికాయలు నెత్తి మీద పడితే నీవు నేను సొనిగి కొనిగే వారిగా ఉండవద్దు. సనుగులను, సంక్షేమలను మానివేయండి అన్నాడు దేవుడు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వాక్యంలో ఒక మాట ఉంది, చదవండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 12వ వాక్యం ఒక మాట చదవండి. ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా నుందురనియు. భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు కనుక వారికి క్షేమస్థితి లేదనియు. వారు నీడ వంటి ఆయుష్ గలవారు. దేవుని స్తుతి చెప్పండి. భక్తిహీనులకైతే దేవుడి కాపుదల ఉండదని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. వారి ఆయుష్ నీడ వంటిదట. కానీ దేవుడిని ప్రేమించే వారిని ఆయన నీవు నేను సొనిగి విడిచిపెట్టినా నీకు అనుకూలంగా క్రియాకార్యాలు జరగలేదని సొనిగి గొనిగి చాలామంది దేవునికి దుఃఖకరంగా ప్రవర్తిస్తున్నారు. వాక్యం తెలిసిన వాళ్ళే. ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి దేవుని పిల్లలమైన మనము నష్టమైన, కష్టమైన ఎప్పుడు మనసులో ఒక మాట అనుకోవాలి. ఫస్ట్, ఇది నా మేలు కోసమే, ఏదో గొప్ప మేలు దాగి ఉంది. 2, నేను నా ప్రభుని విషయంలో స్తుతించాలి. తండ్రి నీకు స్తోత్రము, ఇదేదో గొప్ప మేలు కొరకే ఈ నష్టం వచ్చింది, లేకపోతే అవమానం వచ్చింది, నిందలు వచ్చాయి, లేకపోతే ఇంత నష్టపోయాను, నా మేలు కోసమే తండ్రి ఏదో గొప్ప మేలు చేయబోతున్నారని
స్తుతించడం నేర్చుకోవాలి, స్తుతించడం నేర్చుకోవాలి. ప్రతి విషయమునందు మీ దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇది మీ పట్ల దేవుని చిత్తమై ఉందని పౌలు ఈ రీతిగా రోమపత్రికలో ఆ రీతిగా ఇది మీ క్షేమం కోసమే, మేలు కోసమే అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి స్తుతించడం నేర్చుకోండి ప్రతి విషయంలో హెచ్చరిస్తున్నాడు. ఈరోజు దేవుని సంగమా, ఇక్కడ ప్రసంగి గ్రంథంలో చక్కగా రాయబడి ఉంది, దేవుని సన్నిధికి భయపడే వారికి క్షేమము కలుగుతుంది. భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు కనుక వారు నీడ వంటి ఆయుష్తో ఉన్నారు. ఎప్పుడు హఠాత్తుగా లేచిపోతారో తొలగిపోతారో తెలియదు. నీకు నాకైతే ఆ స్థితి లేదు, కానీ కాపుదల భద్రత క్షేమస్థితిని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. నీకే కానీ నీ కుటుంబానికి గాను దేవుడిని ప్రేమించే కుటుంబం అయితే నిత్యముగా క్షేమస్థితే క్షేమస్థితే క్షేమస్థితే. ఏ నష్టం వచ్చినా కష్టం వచ్చినా నీ మేలు కోసమే, మేలు కోసమని గ్రహించాలి. కానీ పాస్టర్ సమయలు గారు లాగా సువార్థికుడు తోటలో కాయలు పడినట్లు ఇష్టానుసారంగా దేవుడి మీద సొనగద్దు గొనగద్దు, తిరుగుబాటు చేయొద్దు. దేవునికి వ్యతిరేకమైన పలుకులు నీ నా నోట రాకుండా కాపాడుకుంటే గొప్ప ధన్యులు. సమయలు పాస్టర్ ఎప్పుడూ అన్యులు ముగ్గురు వచ్చే వనస్తులు, నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, నీ దేవుడు నీతోనే ఉన్నాడు. నీ కోసమే ఈరోజు కుంభవృష్టి వర్షం కురిపించాడు. అదే వర్షం పడకపోతే ఈరోజు నువ్వు శవమై, నేను కాల్ చేస్తాను అడవిలోనే, నువ్వు శవమై ఇంటికి వచ్చేవాడివి. నీ దేవుడు వర్షాన్ని పెద్దది చేసేస్తాయి. నీ కోసం కుంభవృష్టి వర్షాన్ని ఇచ్చాడు, నేను బ్రతికించుకోవడం కోసం అన్నప్పుడు అప్పుడు పక్షాత్తాపడుతున్నాడు, అప్పుడు రోధిస్తున్నాడు, అప్పుడు ఆయన కళ్ళు తెరవబడ్డ ఒక దైవజనుడైండు కూడా గ్రహింపు లేకుండా మాట్లాడేశాడు, దేవుని మీద అసహనం వ్యక్తం చేశాడు. ఈరోజు దేవుని మందిరంలో ఉన్న మనము దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాల్సింది ఏంటంటే, నీ దేవుడు నీ కోసం నీ పక్షంగా నిలబడే మేలులు మేలులు మేలులు, క్షేమస్థితి క్షేమస్థితి, ఆయుష్ ఆరోగ్యాలు ఇస్తాడు. కానీ నేనేమాత్రం చనిపోవటానికి కానీ నష్టపోవటానికి కానీ అవకాశం ఇవ్వడే. నీకోసం కొనుక్కక నిద్రపోకాయన నిన్ను దాచి కాచి కాపాడుతున్నాడని 121 కీర్తనలో దావీదు స్పష్టంగా చక్కగా రాశాడు. ఎప్పుడైనా గ్రహించారా దేవుని బిడ్డలారా? గ్రహింపు లేకుండా నాకేంటి నష్టాలు, ఎప్పుడు నాకైనా నష్టాలు, వాళ్ళకే నష్టాల్లో వాళ్ళు చూడట్టున్నారు అని సొనుగుతా కొనుగుతా మన దేవుని మీద అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్టి వారు ఈ రోజు నుంచి గ్రహించుకుని దేవుని మీద సొనిగే బిడ్డలుగా ఉండకుండా, దేవుని మీద సొనిగే బిడ్డలుగా ఉండకుండా, దేవుడు నన్ను ప్రేమించి నా వెన్నంటి ఉన్నాడు, నాకు మేలు చేసే దేవుడు, ఏ నష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా నా మేలు కొరికే, నా క్షేమం కొరికే అని గ్రహించుకోగలిగితే నీవు ధన్యుడు ధన్యురా. గ్రహించుకోగలిగితే నీ ద్వారా నీ దేవునికి మహిమ కలుగుతుంది. గ్రహించుకుని నీ దేవునికి ప్రతి విషయంలో నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఇంకా నీ దేవుని కనికరు నీ మీదకి వస్తుంది. నువ్వు ఆత్మీయంగా బలపడినట్లు దేవుని బిడ్డ. చివరికి ఒక మాట చూపించి నేను ముగించేస్తాను. పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. ఎఫెసీ 5 అమ్మా ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించుకోండి. మరియు ప్రతి విశ్వాసి వర్షం పడినప్పుడు ఆయన దేవుడి చిత్తం ఏదో గొప్పగా ఉందని గ్రహించుకోలేదు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడి చిత్తం నా పట్ల ఏదో ఉందని గ్రహించుకోలేకపోయాడు. ఈ యొక్క స్వార్థికుడు నెత్తి మీద మామిడికాయలు పడ్డప్పుడు, నన్ను దేవుడు ఇంత మంచి నిద్ర ఆదమర్చి నిద్రపోతున్నప్పుడు నన్ను లేపాడంటే ఏదో ఉందని గ్రహించుకోలేకపోయాడు. ఆయన నన్ను లేపడంలో గల ఉద్దేశం ఏదో ఉందని గ్రహించుకోలేక సొనగొట్టం కొనగొట్టం అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలానే ఈరోజు సంఘాలలో క్రైస్తవులు అనబడేవారు దేవుని చిత్తమేంటో గ్రహించుకోకుండా
నష్టం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, దరిద్రత వచ్చినప్పుడు ఏంటో నాకే ఎప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది, ఎందుకో దేవుడు ఎప్పుడు నాకే ఇలా చేస్తున్నాడు, ఏంటో నాకే 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 నా కుటుంబానికే ఇలా అని అర్థం లేకుండా, గ్రహింపు లేకుండా, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా సొనుగుడు గొనుగుడుతూ ఉంటున్న వారు ఇక్కడ ఎవరైనా ఉంటే ఈ రోజు నుంచి దేవుని చిత్తం కొరకు ఏమిటి నా పట్ల అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిదానించి ప్రభు వైపు చూసి ఆయన కృపను పొందుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి. బ్రదర్ వెంకటేశ్వర గారు ఆరాధన చేస్తారు, అందరూ లేచి నిలబడండి.